Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారా వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి 5th లెసన్ చూస్తున్నామండి. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఇండియా గురించి కొంచెం బ్రీఫ్ గా అలా చూద్దామన్న విధంగా మీనింగ్ వస్తుంది మనకు. సో ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి 3 ఫేమస్ ప్లేసెస్ గురించి డిస్క్రైబ్ చేశాడండి. సో ఫస్ట్ పార్ట్ లో గోవా గురించి, సెకండ్ పార్ట్ లో కూర్గ్ గురించి, కూర్గ్ అనే 2 విలేజ్ గురించి, అండ్ థర్డ్ పార్ట్ లో అస్సాం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏ ఏరియాలో ఏవి ఫేమస్, ఏ విధంగా ఆ ఏరియాస్ అనేవి ఇండియాలో లైమ్ లైట్ లోకి వచ్చాయి, ఏ విధంగా ఫేమస్ అనేవి మనకి ఈ లెసన్స్ ద్వారా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒక్కొక్క పార్ట్ మనం ఒక్కొక్క వీడియోగా చేసుకుంటామండి. సో ఫస్ట్ పార్ట్ ఏ బేకర్ ఫ్రమ్ గోవా అనేటువంటి లెసన్ అండ్ ఇట్స్ టెక్స్చువల్ గ్రామర్ ఈ వీడియోలో మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కూర్గ్ అండ్ ఇట్స్ టెక్స్చువల్ గ్రామర్, అండ్ థర్డ్ వీడియోలో మనం టీ ఫ్రమ్ అస్సాం అండ్ ఇట్స్ టెక్స్చువల్ గ్రామర్ అనేది చూద్దాం. Okay, so let us enter into the lesson. Glimpses of India. First part, a baker from Goa, Lucio Rodriguez. ఎవరు రాశారండి? లుసియో రోడ్రిగ్స్. సో ఇక్కడ యాక్టివిటీ ఉంది, ఇది జస్ట్ నార్మల్ గానే ఇచ్చినారండి, మీరు ఒకసారి ట్రై చేస్తే వచ్చేస్తుంది. Discuss in class. What images of people and places come to your mind when you think of our country? మన కంట్రీ గురించి ఆలోచించగానే ఎలాంటి పీపుల్ అండ్ ఎలాంటి ప్లేసెస్ మీ కళ్ళల్లోకి వస్తాయి ఇమీడియట్ గా అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. బ్యూటిఫుల్ కాశ్మీర్ ఈస్ దేర్ విచ్ వాజ్ కంప్లీట్లీ ద మౌంటైన్స్ వాజ్ కవర్డ్ విత్ ద స్నో అండ్ ప్లేసెస్ అలా వస్తే. అంటే పీపుల్, ఎలాంటి పీపుల్ అంటే ద పర్సన్స్ హూ హ్యాస్ ఓన్ ద శారీస్ అండ్ చుడిదాస్ ఆర్ ఎల్స్ జెంట్స్ గురించి కన్సిడర్ చేసుకుంటే పంచ, ధోతీస్ ఓన్ పీపుల్ అండ్ రిషీస్. ఓకే, సేజ్, వీ కెన్ సే దట్ సేజ్ అంటే ఋషులు, వీ కెన్ రిమెంబర్. ఓకే, అండ్ హెల్పింగ్ నేచర్ పీపుల్. ఇలా మీ ఓన్ మ్యాటర్ రాస్తే సరిపోతుంది. వాట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ యూ లవ్డ్ ఇన్ ఆర్ విజిటెడ్? కెన్ యూ నేమ్ సమ్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్? సో టూరిస్ట్ ప్లేసెస్ అంటే చాలా రాసుకోవచ్చు. ఇండియాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ ఇంకెక్కడ ఉండకపోవచ్చు అనమాట. ఓకే, సో ఒక హైదరాబాద్ తీసుకుంటేనే మనము చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోట కావచ్చు, లేదా సాలార్జింగ్ మ్యూజియం కావచ్చు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ అనేవి మనకు ఉన్నాయి. అక్కడ ట్యాంక్ బండ్ కావచ్చు, బుద్ధిస్ట్ స్టాచ్యూ కావచ్చు, అండ్ లుంబిని పార్క్ కావచ్చు, ఓకే, బిర్లా టెంపుల్ అండ్ చోమాలా ప్యాలెస్. సో ఇలా చూసుకోవచ్చు. అదేవిధంగా మనం ఢిల్లీ వెళ్ళామంటే రెడ్ ఫోర్ట్ కావచ్చు, ఆగ్రా దగ్గర తాజ్ మహల్ కావచ్చు. ఓకే, బెంగళూరుకు వెళ్ళామనంటే అక్కడ మనకు మైసూర్ ప్యాలెస్ కావచ్చు. ఓకే, సో ఇలా ఊటీ కావచ్చు, చాలా ప్లేసెస్ అనేవి మనకు ఉన్నాయండి. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ యూ లివ్డ్ ఇన్ ఆర్ విజిటెడ్? సో మీరు ఎక్కడ ఉన్నారు అండ్ ఏ ప్లేసెస్ విజిట్ చేశారు అనేది రాయమని చెప్పారు. అండ్ యూ మే నో దట్ అపార్ట్ ఫ్రమ్ ద బ్రిటిష్, the Dutch and the French, the Portuguese have also played a part in the history of our country. Can you say which part of India show French and Portuguese influences? So ఏ ఏరియాలో మనకు తెలిసిందేంటి? బ్రిటిష్ వాళ్ళ యొక్క మార్క్ ఒకటే మనకు తెలుసు అనమాట ఇండియాలో. అలాగే బ్రిటిష్, డచ్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళు. సో వీళ్ళు మాత్రమే కాకుండా పోర్చుగీస్ వాళ్ళు కూడా మన ఇండియాలో చాలా దే హ్యావ్ ప్లేడ్ ఎ వైటల్ రోల్ ఇన్ ఇండియా. సో ఏ ఏరియాలో వాళ్ళ యొక్క ఆ మార్క్ అనేది ఉంటుంది? ఫ్రెంచ్ అండ్ పోర్చుగీస్ వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గెస్ట్ చేసి రాయమని చెప్పారు. సో ఇంకా గెస్ట్ చేయడం ఎందుకు, గోవాలోనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ లెసన్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. అండ్ కెన్ యూ సే విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా గ్రో టీ, కాఫీ? సో టీ కాఫీ ఫేమస్ అయినటువంటి ప్లేసెస్ ఏవో ఒకసారి సెర్చ్ చేసి రాయండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకు లెసన్ నేమ్ అస్సాం ఇచ్చినాడు. అస్సాం అనేది టీకి చాలా
ఫేమస్. అలాగే మనకు ఊటీ అని చెప్పుకున్నాము, ఊటీలో కూడా మనకు కాఫీ తోటలు చాలా ఉంటాయండి. సో అది కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ లెట్ us enter into the main part of a baker from Goa. సో చూడండి ఇక్కడ, this is a pen portrait of a traditional Goan village baker who still has an important place in his society. So pen portrait of a traditional Goan village. సో గోవన్ అంటే ఏంటంటే ఏ పర్సన్స్ హూ లివ్స్ ఇన్ గోవా, వాళ్ళని గోవన్ అంటే ఇండియాలో ఉన్న వాళ్ళని ఇండియన్ అన్నట్టు, గోవాలో ఉన్న వాళ్ళని గోవన్ అని పిలుస్తారనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఒకటి ఇచ్చినది పెన్ పోర్ట్రైట్. పెన్ పోర్ట్రైట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్ఫార్మల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్స్, అపియరెన్స్ అండ్ లైఫ్ స్టైల్. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి లేదా వాళ్ళ అపియరెన్స్ గురించి జస్ట్ ఇన్ఫార్మల్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకే, జస్ట్ మనకు అక్కడ చూసుకున్నట్లయితే పిక్చర్స్ లో ఇచ్చింటారు వాళ్ళు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి లైఫ్ వాళ్ళు లీడ్ చేశారు, మొత్తం కూడా ఈ లెసన్ లో మనకు వస్తుంది. సో దాన్ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంతా కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే నేను కూడా అక్కడ ఉండుంటే బాగుండేమో అన్నట్టుగా అనిపిస్తుంది. సో ముందుగా ఎంటర్ అయిపోయే ముందు ఆ లెసన్ మీనింగ్ చూడండి. బేకర్ ఫ్రమ్ గోవా. బేకర్ అంటే ఎవరు? మీ ఊర్లో బేకరీస్ ఉన్నాయా? బేకరీ అంటే అందరికి ఇష్టమే కదా. బేకరీ దేనికి ఫేమస్? కేకులకి, అవునా? కేక్స్ కి ఫేమస్ అండ్ బ్రెడ్ కి ఫేమస్, అవునా? సో ఆ రొట్టెలు, బ్రెడ్స్ లేదా ప్లూరల్ ఫామ్ తీసుకుంటే లూస్, సో వీటికి ఫేమస్ అయినటువంటి బేకరీస్ అండ్ వాటిని తయారు చేసే వాళ్ళని బేకర్స్ అంటాము. సో ఈ బేకర్స్ మనకు అసలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అని అంటే గోవా నుంచి వచ్చారు. అసలు గోవాకి ఎక్కడి నుంచి వచ్చారయ్యా అని అంటే లెట్ us enter into the lesson. Yes, our elders are often heard reminiscing nostalgically about those good old Portuguese days, the Portuguese and their famous loaves of bread. So loaves of bread. So reminiscing nostalgically అంటే thinking fondly of the past, అంటే వాళ్ళ గతాన్ని నెమరు వేసుకోవడం అనమాట హ్యాపీగా. ఓకే, సో వాళ్ళ పాస్ట్ ని మనం కూడా అనుకుంటాం కదా, మా చిన్నప్పుడు ఈ విధంగా ఉండేది, ఎంత బాగుండేది, ఇలా ఆడుకుంటూ ఉండేవాళ్ళము, ఇలా అనుకుంటాం కదా. సో దానినే మనం రిమైన్సింగ్ నాస్టాలజికల్లీ అనేసి చెప్తాం అనమాట. సో అవర్ ఎల్డర్స్ ఆర్ ఆఫన్ హర్డ్ రిమైన్సింగ్ నాస్టాలజికల్లీ అబౌట్ దోస్ గుడ్ ఓల్డ్ పోర్చుగీస్ డేస్. సో మా ఎల్డర్స్ అందరూ కూడా ఈ ఓల్డ్ పోర్చుగీస్ డేస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో నెంబర్ వేసుకుంటూ ఉంటారు, గుర్తు చేసుకుంటూ ఉంటారు. ద పోర్చుగీస్ and their famous loaves of bread. సో లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అంటే లోవ్స్ అంటే మనకు గ్రూప్ ఆఫ్ బ్రెడ్స్ అని కూడా యూజ్ చేసుకోవాలి, అంటే ప్లూరల్ ఫామ్ ఆఫ్ బ్రెడ్స్ అని యూజ్ చేసుకోవచ్చు. సో బ్రెడ్స్ యొక్క సమూహము అని చెప్తాం అనమాట. కలెక్టివ్ నౌన్ గా యూజ్ చేస్తాం మనం లోవ్స్ ని. బ్రెడ్స్ యొక్క కలెక్టివ్ నౌన్ గా లోవ్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా వాళ్ళు ఆ బ్రెడ్ గురించి యూజ్ చేసేవాళ్ళంట. ఒకప్పట్లో ఉన్నటువంటి పోర్చుగీస్ వాళ్ళు తయారు చేసినటువంటి బ్రెడ్ గురించి థింక్ చేసేవాళ్ళు. దోస్ ఈటర్స్ ఆఫ్ లోవ్స్ మైట్ హ్యావ్ వానిష్డ్ బట్ ద మేకర్స్ ఆర్ స్టిల్ దేర్. సో ఆ లోవ్స్ ని తయారు చేసే వాళ్ళు చనిపోయి ఉండొచ్చేమో కానీ those eaters of loaves might have vanished. ఆ బ్రెడ్ తయారు చేసే వాళ్ళు కాదు, ఆ బ్రెడ్ తినిన వాళ్ళు చనిపోయి ఉండొచ్చేమో కానీ బట్ ద మేకర్స్ ఆర్ స్టిల్ దేర్. కానీ వాటిని తయారు చేసిన వాళ్ళు మాత్రం ఇంకా అలాగే ఉన్నారంట. అంటే అప్పట్లో తయారు చేసిన వాళ్ళు ఇంకా బ్రతికిలేరండి. సో చూడండి ఏమి ఇచ్చున్నారు. we still have among us the mixers, the molders and those who bake the loaves. సో మన చుట్టూ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన చుట్టూ ఏమున్నాయండి? మిక్సర్స్ ఉన్నాయి కదా అందరి ఇళ్లలో, మిక్సర్స్. అలాగే ద మౌల్డర్స్ ఆర్ నథింగ్ బట్ ఏ పర్సన్ హూ మౌల్స్ డౌ ఇంటూ ఏ షేప్. అంటే ఒక షేప్ లో, పిండిని ఒక షేప్ లో తయారు చేసే పర్సన్స్ అనమాట. మౌల్డర్స్ ఉన్నారు. అండ్ దోస్ హూ బేక్ ద లోవ్స్. సో ఎవరైతే లోవ్స్ ని బేక్ చేస్తారో వాళ్ళు ఉన్నారనమాట. ఓకే, సో మౌల్డర్స్ అంటే వాళ్ళే. ఓకే, ద మౌల్డర్స్ అండ్ దోస్ హూ బేక్ ద లోవ్స్.
సో బాగా ఆ పిండిని అంతా ఎలా కావాలో అలా చేసి ఒక షేప్కి తీసుకొచ్చి వాటిని బేక్ చేసే వాళ్ళని మనం మౌల్డర్స్ అని అంటాం అనమాట. సో ఇవన్నీ మన చుట్టూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. దోస్ ఏజ్ ఓల్డ్ టైమ్ టెస్టెడ్ ఫర్నేసెస్ స్టిల్ ఎగ్జిస్ట్. సో దోస్ ఏజ్ ఓల్డ్ పాతకాలం, ఈ టైమ్ టెస్టెడ్, సో లాంగ్ పీరియడ్ నుంచి మనతో ఉన్నటువంటి ఎలాంటి రిపేర్ రాకుండా ఉన్నటువంటి ఫర్నేసెస్ మీన్స్ స్టవ్స్. Okay, a closed structure in which material can be heated at very high temperature. So ఇది పొయ్యిలో అని అనుకోవచ్చు అనమాట మనం. ఓకే, స్టవ్ అనేసి. సో అలాంటివి అంటే పాతకాలంవి, చాలా కాలం నుంచి ఉండేవి ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. And the fire in the furnaces has not yet been extinguished. So ఫర్నేసెస్ లో ఉన్నటువంటి ఆ మంట ఏదైతే ఉందో, ఫైర్ అనేది ఏదైతే ఉందో, స్టిల్ ఇట్ డిడెంట్ పుట్ అవుట్. ఎక్స్టింగ్విష్డ్ మీన్స్ పుట్ అవుట్, ఇంకా ఆరిపోలేదు, ఇంకా అలాగే ఉందంటే ఆ పొయ్యిలు ఇంకా యూస్ చేస్తున్నాము అనేసి చెప్తున్నారు. ద థర్డ్ అండ్ జింగల్ ఆఫ్. సో థర్డ్ అంటే ఏంటి? సౌండ్. జింగల్ అన్నా కానీ సౌండ్. థర్డ్ అంటే ఇలా కొడితే వచ్చేటటువంటి సౌండ్. అలా కొట్టినప్పుడు వచ్చేటటువంటి ఆ జింగల్ సౌండ్ ద ట్రెడిషనల్ బేకర్స్ బ్యాంబూ. సో the traditional bakers bamboo heralding his arrival in the morning can still be heard in some places. Heralding means here announcing. సో అతను వచ్చేటప్పుడు చేతిలో ఒక బ్యాంబూ స్టిక్ పట్టుకొని వస్తాడు. ఆ బ్యాంబూ స్టిక్ ని ఇలా కిందకి కొడుతూ వస్తాడు అనమాట. అలా కొట్టినప్పుడు వచ్చేటటువంటి ఆ జింగిల్ సౌండ్ ఏదైతే ఉందో, దట్ హెరాల్డింగ్, దట్ అనౌన్సింగ్ హిజ్ అరైవల్ ఇన్ ద మార్నింగ్. సో అతను వస్తున్నాడు అనేసి ఒక సైన్ అనమాట, ఇది ఒక ఇండికేషన్ అనమాట, అతను వస్తున్నాడు మార్నింగ్ అనేసి. సో కెన్ స్టిల్ బి హెర్డ్ ఇన్ సమ్ ప్లేసెస్. సో ఆ సౌండ్ ఇప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్ లో మనం వినొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, అండ్ maybe the father is not alive but the son still carries on the family profession. So maybe father లేకపోయినా కూడా వాళ్ళ సన్ ఈ ప్రొఫెషన్ ని క్యారీ చేస్తున్నాడు అనమాట, కంటిన్యూ చేస్తున్నాడు. ఓకే, అంటే ఇందాక చెప్పాం కదండి, అప్పట్లో తినేవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా, అప్పుడు తిన్నవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా వాటిని తయారు చేసిన వాళ్ళు మాత్రం ఇప్పటికీ ఉన్నారు. అంటే ఏ విధంగా అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఫాదర్స్ నుంచి సన్, ఈ విధంగా ఒకరి నుంచి ఒకరు ఆ ప్రొఫెషన్ ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు అనమాట. ఓకే, అందుకే మనం ఈ రోజు ఈ బ్రెడ్స్ అనేవి తినగలుగుతున్నాం. దీస్ బేకర్స్ ఆర్ ఈవెన్ టుడే నోన్ యాజ్ ప్యాడర్ ఇన్ గోవా. సో ప్యాడర్ అని పిలుస్తారంట. ప్యాడర్ ఈస్ నథింగ్ బట్ ఏ వర్డ్ ఫర్ బేకర్ ఇన్ పోర్చుగీస్ లాంగ్వేజ్. పోర్చుగీస్ లాంగ్వేజ్ లో మనం బేకర్ ని ప్యాడర్ అంటాం అనమాట, ప్యాడర్. ఓకే, సో ఇప్పటికీ కూడా వాళ్ళని మనం గోవాలో చాలా మంది చూసుకున్నట్లయితే ప్యాడర్ అనేసి పిలుస్తారు వాళ్ళందరినీ కూడా. And during our childhood in Goa, the baker used to be our friend, companion and guide. So మా చిన్నప్పుడు గోవాలో నేను ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే, బేకర్ మాకు ఒక ఫ్రెండ్ లాగా, ఒక కంపానియన్ లాగా, అంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా, అండ్ ఒక గైడ్ లాగా, మేము ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేటప్పుడు ఒక మంచి గైడ్ లాగా కూడా ఉండేవాళ్ళు అంటే ఈ ప్యాడర్స్ అనేవాళ్ళు. అండ్ he used to come at least twice a day. Once when he set out in the morning on his selling round, and then again when he returned after emptying his huge basket. So అతను రోజులో 2 times వచ్చేవాడు. ఫస్ట్ సారి ఎప్పుడంటే ఎర్లీ మార్నింగ్ అవి అమ్మడానికి వచ్చినప్పుడు, అండ్ సెకండ్ టైం ఎప్పుడంటే అవన్నీ అమ్మేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎంటీ బాస్కెట్ తో ఇలా మళ్ళీ ఎదురొచ్చేవాడు మాకు అని చెప్తున్నాడు. ఓకే, సో పర్ డే 2 times వచ్చేవాడు. ఒకటి అమ్మడానికి, 2 అమ్మేసినప్పుడు రిటర్న్ వెళ్ళడానికి వాళ్ళ ఇంటి మీదుగా వాళ్ళ వీధిలో వెళ్ళేవాడంట. ద జింగ్లింగ్ థర్డ్ ఆఫ్ హిస్ బ్యాంబూ woke us up from sleep and we ran to meet and greet him. సో ఆ బ్యాంబూ స్టిక్ తో వచ్చేటువంటి ఆ జింగ్లింగ్ సౌండ్, ఓకే, ఏదైతే ఉందో గల్ 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 అంటే చేసుకుంటూ వచ్చే సౌండ్, అది వీళ్ళని నిద్ర లేపేసేదంట ఎర్లీ మార్నింగ్. సో ఆ సౌండ్ విని వీళ్ళు నిద్ర లేచి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అతనిని గ్రీట్ చేసేవాళ్ళు అనమాట, అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పేవాళ్ళు. అండ్ వై వాజ్ ఇట్ సో? వాజ్ ఇట్ ఫర్ ద లవ్ ఆఫ్ ద లోఫ్? నాట్ ఎట్ ఆల్. సో ఎందుకు అనుకుంటున్నారు ఈ విధంగా వాళ్ళు లేచి పరిగెత్తేది? ఇది అంతా కూడా బ్రెడ్ పైన వాళ్ళకు ఉన్నటువంటి లవ్ అనుకుంటున్నారా? కానే కాదు.
సో ఇంకేంటో చూద్దాం. ద లూస్ వర్ బ్రాట్ బై సమ్ పాస్కిన్ ఆర్ బాస్టిన్, ద మేడ్ సర్వెంట్ ఆఫ్ ద హౌస్. సో ఇక్కడ పాస్కిన్ ఆర్ బాస్కిన్ అని ఒక ఇమాజినరీ నేమ్స్ యూజ్ చేశారండి. సో ఇవి సర్వెంట్ యొక్క నేమ్స్ అనమాట, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళ యొక్క నేమ్స్. సో మేము వాటి కోసం కాదు పరిగెత్తేది, అవి మా ఇంట్లో ఉన్న పని వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు. సో మేము వెళ్ళాల్సిన అవసరం లేదు వాటి కోసం. What we longed for were those bread bangles which we chose carefully. సో పిల్లలందరికీ ఇష్టమైంది ఏంటంటే బ్రెడ్ బ్యాంగిల్స్, అంటే బ్యాంగిల్స్ షేప్ లో ఉన్నటువంటి బ్రెడ్ అన్నమాట. రౌండ్ గా ఉండేటటువంటి సర్కిల్ షేప్ లో ఉన్నటువంటి రౌండ్, మనకు ఇప్పుడు గారెలు వడలు ఏ విధంగా ఉంటాయో లేదా చెకోడీలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా రౌండ్ గా బ్రెడ్ తో తయారు చేస్తుంటారంట. సో అవి పిల్లలకి చాలా ఇష్టం అంట. వాట్ వి లాంగ్డ్ ఫర్, మేము దేనికోసం, వై లాంగ్ మీన్స్ స్ట్రాంగ్ ఆర్ స్ట్రాంగ్ డిజైర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో మేము దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామంటే వర్ దోస్ బ్రెడ్ బ్యాంగిల్స్ విచ్ వి చూస్ కేర్ఫుల్లీ. సో బ్రెడ్ బ్యాంగిల్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ sometimes it was sweet bread of special make. సో కొన్నిసార్లు ఇది చాలా అంటే చాలా స్పెషల్ గా స్వీట్ బ్రెడ్స్ తయారు చేస్తారు కదా, సో కొన్నిసార్లు వాటి కోసం కూడా మేము వెయిట్ చేస్తాం. సమ్ టైమ్స్ ఇట్ వాజ్ స్వీట్ బ్రెడ్ ఆఫ్ స్పెషల్ మేక్. సో ఈ బ్యాంగిల్స్, బ్రెడ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వన్ కైండ్ ఆఫ్ స్వీట్, సో బ్రెడ్ తో తయారు చేస్తారు, వాటి కోసం వీళ్ళు ఎంతగానో వెయిట్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ద బేకర్ మేడ్ హిస్ మ్యూజికల్ ఎంట్రీ ఆన్ ద సీన్ విత్ ద జంగ్ జంగ్ సౌండ్ ఆఫ్ హిస్ స్పెషల్లీ మేడ్ బ్యాంబూ స్టాఫ్. స్టాఫ్ ఈజ్ నథింగ్ బట్ హియర్ స్టిక్. సో అతని చేతిలో ఉన్నటువంటి బ్యాంబూ స్టిక్ తో అతను ఒక మ్యూజికల్ ఎంట్రీ లాగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే హీరో ఎంట్రీ వస్తుంది కదా, అలాంటి సీన్ అనమాట. ఎంట్రీ ఆన్ ద సీన్ విత్ ద జాంగ్ జాంగ్ సౌండ్. ఓకే, సో ఆ సౌండ్ తో తను ఎంట్రీ అనేది ఉంటుంది. నెక్స్ట్, one hand supported the basket on his head and the other banged the bamboo on the గ్రౌండ్. సో ఒక చేత్తో తను బాస్కెట్ ని ఇలా సపోర్ట్ గా పట్టుకుంటూ ఇంకొక చేత్తో ఆ బ్యాంబూ స్టిక్ ని బ్యాంగ్ అంటే ఇలా కొడుతూ వస్తూ ఉంటాడు అనమాట ముందుకి. ఓకే, ఆ వీధిలో తిరుగుతూ ఉంటాడు. He would greet the lady of the house with good morning and then place his basket on the vertical bamboo. సో అతను ఆ ఇంట్లో ఉన్న లేడీస్ ని గుడ్ మార్నింగ్ అని విష్ చేసి ఆ బ్యాంబూ స్టిక్ ని ఇలా వర్టికల్ గా నిలబెట్టి దానిపైన బాస్కెట్ అనేది పెడతాడనమాట. ఇలా పెట్టి అందరికి అమ్ముతూ ఉంటాడు. And we kids would be pushed aside with a mild rebuke and the loaves would be delivered to the servant. So rebuke, mild rebuke ante very small scolding, so an expression of disapproval or a scolding. So we kids would be pushed aside, మమ్మల్ని తోసేస్తారు. ఎలా ఉంటుంది, పిల్లలు చుట్టుకునేస్తారు కదా, సో వాళ్ళని అలా తోసేస్తూ వాళ్ళని కొద్దిగా తిడుతూ అరుస్తూ ఉంటారనమాట. అలా అరుస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సర్వెంట్స్ కి ఈ లూస్ అనేవి డెలివర్ చేస్తాడనమాట. నెక్స్ట్, బట్ వీ వుడ్ నాట్ గివ్ అప్, కానీ మేమైతే అతన్ని వదలమనమాట. ఓకే, పిల్లలు కదా అంత తేలిగ్గా వెళ్తారు, ఎన్నిసార్లు తిట్టినా మళ్ళీ చుట్టుకుంటారు. వీ వుడ్ క్లైంబ్ ఏ బెంచ్ ఆర్ ఏ పారాపెట్ అండ్ పీప్ ఇన్ టు ద బాస్కెట్ సమ్ హౌ. సో మేము అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక బెంచ్ పైకి ఎక్కడమో, లేదంటే పారాపెట్ మీన్స్ ఏ స్మాల్ వాల్, దానిపైన ఎక్కడమో ఎక్కి ఇలా పీప్ మీన్స్ క్రేనింగ్, తొంగి చూడడం అనమాట. సో అలా చూస్తూ ఉండేవాళ్ళము బాస్కెట్ లోకి. I can still recall the typical fragrance of those loaves. సో అసలు వీళ్ళు దేనికోసం చూస్తున్నారు, బ్రెడ్ బ్యాంగిల్స్ కోసం. సో అవి అతనికి ఇంకా బాగా గుర్తంటే ఆ ఫ్రాగ్రెన్స్ మీన్స్ సెంట్, స్మెల్, ప్లెజెంట్ స్మెల్. సో ఐ కెన్ స్టిల్ రీకాల్ ద టిపికల్ స్మెల్ ఆఫ్ దోస్ లూస్. ఆ బ్రెడ్ యొక్క స్మెల్ నాకు ఇప్పటికీ గుర్తు. లూస్ ఫర్ ద ఎల్డర్స్ అండ్ ద బ్యాంగిల్స్ ఫర్ ద చిల్డ్రన్. సో పెద్దవాళ్ళ కోసం లూస్ అమ్ముతారు అండ్ చిన్న వాళ్ళకి మాకేమిటంటే బ్యాంగిల్ బ్రెడ్స్ అనేవి మాకు ఇష్టము. Then we did not even care to brush our teeth or wash our mouths properly. సో అవి కనుక ఒకసారి మా చేతికి వస్తే బ్రెడ్ బ్యాంగిల్స్, ఇంకా అసలు పళ్ళు కూడా తోమం మేము.
ఓకే, సో మౌత్ కూడా వాష్ చేసుకోము. అండ్ వై వుడ్ హూ వుడ్ టేక్ ద ట్రబుల్ ఆఫ్ ప్లక్కింగ్ ద మ్యాంగో లీఫ్ ఫర్ ద టూత్ బ్రష్? సో అసలు వై షుడ్ వి, అసలు ఎందుకు మేము చేయాలి? హూ వుడ్ టేక్ ద ట్రబుల్ ఆఫ్ ప్లక్కింగ్ ద మ్యాంగో లీఫ్, ఆ మ్యాంగో లీఫ్ ని ఇంచి దాన్ని టూత్ బ్రష్ గా వాడి అంత ట్రబుల్ ఎవరు తీసుకుంటారు? అసలు ఇప్పుడు చేతిలో మనకేముంది, ఆ బ్యాంగిల్ బ్రెడ్ ఉన్నప్పుడు ఇదంతా రిస్క్ చేసి అంత అడ్వెంచర్స్ అన్ని చేసి మనము తినాల్సిన అవసరం ఏముంది? అండ్ వై వాజ్ ఇట్ నెసరీ ఎట్ ఆల్, అసలు అది ఏం అవసరం, పళ్ళు తోమాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు మాకు? ఎందుకంటే ద టైగర్ నెవర్ బ్రష్డ్ హిస్ టీత్, పులి ఏమన్నా పొల్లు తోముతుందా? టైగర్ ఎప్పుడు పొల్లు తోమదు కదా, కానీ వేటాడి తినేస్తుంది. కాబట్టి ఎందుకు పొల్లు తోమడము? హాట్ టీ కుడ్ వాష్ అండ్ క్లీన్ అప్ ఎవ్రీథింగ్ సో నైస్లీ ఆఫ్టర్ ఆల్. సో వేడిగా పొద్దున్న లేగానే టీ తాగేసాం కదా, ఆ టీ తాగగానే ఆ నోట్లో ఉండింది అంతా కూడా నీట్ గా వాష్ చేసి మన కడుపులోకి వెళ్ళిపోయిందంట. సో చాలా మంది ఇప్పటికీ అలాగే ఉన్నారండి, ఇప్పటికీ. ఎస్, దట్స్ ట్రూ. పళ్ళు దోముకోకుండానే టీ తాగేస్తారు, పళ్ళు దోముకోకుండానే కాఫీ తాగేస్తారు. అదేమంటే బెడ్ కాఫీ అంటారు, బెడ్ టీ అంటారు. పళ్ళు దోముకోకుండా ఏందండి, రాత్రి అంతా నోరు అనేది క్లోజ్ చేసుకో ఉంటాము. అలా క్లోజ్ చేసుకోవడం వల్ల ఎన్నో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది నోట్లో. ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. వెళ్ళేసి పొక్కులు ఇచ్చేసి వచ్చి నేను తాగాను, నేను పొక్కులు ఇచ్చానులే, నేను వాటర్తో వాష్ చేసుకున్నాలే అని అంటారు. ఎంత వాటర్తో వాష్ చేసుకున్నా కూడా సరే, వాటర్తో వాష్ చేసుకుని టిఫిన్ చేసేయచ్చు కదా, మళ్ళీ బ్రష్ చేయడం ఎందుకు? నో ఆన్సర్. ఓకే, సో మార్నింగ్ లేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బ్రష్ యువర్ టీత్. బ్రష్ చేసిన తర్వాతనే వాటర్ అయినా తాగండి, లేదంటే టీ అయినా తాగండి, ఏదైనా తాగండి. ఓకే, బ్రష్ చేయకుండా తాగకూడదు. ఉన్నటువంటి మనకు కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట, పొద్దున్న లేగానే బ్రష్ చేయకుండా తాగేస్తే అది హెల్త్కి చాలా మంచిది అనేసి. అది కాదండి, అది ఒకప్పట్లో ఉండేది, ఇప్పుడు కాదు. అంటే అది ఒకప్పట్లో కూడా ఎందుకు ఉండేది అని అంటే, అప్పటి వాళ్ళు మనలాగా టూత్ బ్రష్లు యూజ్ చేసేవాళ్ళు కదా. అండ్ మనలాంటి ఫుడ్ కాదు వాళ్ళకు ఉండేది. మనలో రిలీజ్ అయ్యేటటువంటి యాసిడ్స్ అవన్నీ కూడా వేరు, వాళ్ళల్లో వేరు. ఇదంతా కూడా పొల్యూట్ అయిపోయినటువంటి ఫుడ్. ఓకే, సో మనలో వచ్చేటటువంటి ఆ బ్యాక్టీరియా అనేది చాలా డేంజరస్ గా ఉంటుంది. అది కనుక అలాగే డైలీ స్టమక్ లోకి వెళ్తే అది చాలా హెల్త్ ఇష్యూస్ కి లీడ్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు వాష్ ప్రాపర్లీ యువర్ మౌత్, యూ హ్యావ్ టు బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ. ఓకే, సో అండ్ దెన్ యూ కెన్ డ్రింక్. సో ఇక్కడ చూడండి, బాగా నేను టీతో తాగేశాను కదా, ఒక జస్ట్ ఫర్ ఫన్ హీ ఈస్ సేయింగ్ దీస్ ఆర్ ఆల్. ఓకే, సో టీతో నేను బాగా వాష్ చేసేసాను కాబట్టి ఇంకా నాకు అవసరం లేదు అనేసి చెప్తున్నాడు. సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లెసన్ అయిపోయిన తర్వాత నేను టెక్స్చువల్ గ్రామర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్, మ్యారేజ్ గిఫ్ట్స్ ఆర్ మీనింగ్లెస్ వితౌట్, చూడండి, మ్యారేజ్ గిఫ్ట్స్ ఆర్ మీనింగ్లెస్ వితౌట్ ద స్వీట్ బ్రెడ్ నోన్ యాజ్ ద బోల్, జస్ట్ యాజ్ ఎ పార్టీ ఆర్ ఎ ఫీస్ట్ లూజెస్ ఇట్స్ చార్మ్ వితౌట్ బ్రెడ్. సో మ్యారేజ్ గిఫ్ట్స్ అనేవి ఈ బోల్ అనేటటువంటి ఒక రకమైన స్వీట్ అనేది లేకపోతే ఆ మ్యారేజ్ గిఫ్ట్స్ లో అసలు వాల్యూ లేదనమాట, మీనింగే లేదు. అండ్ జస్ట్ యాజ్ ఎ పార్టీ ఆర్ ఎ ఫీస్ట్ లూజెస్ ఇట్స్ చార్మ్ వితౌట్ బ్రెడ్. ఏ పార్టీ అయినా కూడా, ఏ ఫీస్ట్ అయినా కూడా, భోజనాలు ఎక్కడ పెడుతున్నా కూడా బ్రెడ్ అనేది లేకపోతే ఆ కళ అనేది ఉండదన్నమాట వాటికి. ఓకే, ఆ భోజనాల్లో ఆ కళ తప్పింది అంటాం కదా. సో అంత చార్మ్ అనేది ఉండదు, బ్యూటీనెస్ అనేది ఉండదు. ఓకే, ఏదో డల్ గా ఉన్నట్టు ఉంటుంది. Not enough can be said to show how important a baker can be for a village. సో ఇక్కడ వరకు చెప్పింది అంతనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ విలేజ్ కి ఎంత అవసరము బేకర్ అనేటటువంటి వాడు. సో బేకర్ అనే పర్సన్ ఎంత అవసరమో మీకు అర్థమైపోయింది కదా, ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను కదా. ఇంకా చూడండి ఎగ్జాంపుల్స్. ద లేడీ ఆఫ్ ద హౌస్ మస్ట్ ప్రిపేర్ శాండ్విచెస్ ఆన్ ద అకేషన్ ఆఫ్ హర్ డాటర్స్ ఎంగేజ్మెంట్. సో డాటర్స్ ఎంగేజ్మెంట్ రోజు ఖచ్చితంగా లేడీ ఏం చేస్తుందంటే శాండ్విచెస్ అంటే బ్రెడ్ తయారు కదండి, 2 బ్రెడ్స్ ని ఇలా పెట్టి మధ్యలో ఏదో ఒకటి పెడతారు దాంట్లో. సో అలాంటివి తయారు చేస్తుంది అనమాట ఎంగేజ్మెంట్ రోజు. కేక్స్ అండ్ బోలిన్హాస్ ఆర్ ఏ మస్ట్ ఫర్ క్రిస్మస్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఫెస్టివల్స్. సో కేక్స్, బోలిన్హాస్ ఆర్ నథింగ్ బట్ కుకీస్ అండి. ఓకే, సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. బోలిన్హాస్ మీన్స్ కోకోనట్ కుకీస్. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు క్రిస్మస్ లేదా ఇంకా ఏ ఫెస్టివల్ ఇచ్చినా కానీ అవి చాలా ఇంపార్టెంట్. దస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద బేకర్స్ ఫర్నేస్ ఇన్ ద
విలేజ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. సో బేకర్స్ యొక్క ఫర్నేస్, బేకర్స్ యొక్క స్టవ్లు అనేవి ఈ విలేజ్లో చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా అవి మండుతూనే ఉండాలి, ఏ అకేషన్ వచ్చినా కూడా ఈ బ్రెడ్ అనేది చాలా అవసరము. And the baker or bread seller of those days had a peculiar dress known as kabai. So peculiar means very strange. ఒక వింతైనటువంటి ఒక కొత్త రకమైనటువంటి డ్రెస్సింగ్ అనేది వాళ్ళు యూజ్ చేసేవాళ్ళంట. ఆ డ్రెస్సింగ్ పేరు ఏంటంటే కబాయ్. ఆ డ్రెస్ పేరు కబాయ్. సో it was a single piece long frock reaching down to the knees. సో అది ఏంటంటే ఒక సింగిల్ పీస్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్ పై నుంచి కింద వరకు ఒకటే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అలాంటిది వేసుకునే వాళ్ళు ఆ రోజుల్లో. ఇన్ అవర్ చైల్డ్హుడ్ we saw bakers wearing a shirt and trousers which were shorter than full length ones and longer than half pants. సో ఫుల్ లెంత్ వన్స్ కన్నా తక్కువ అండ్ లాంగర్ దాన్ హాఫ్ ప్యాంట్స్ కన్నా కొద్దిగా ఎక్కువ అనమాట. ఇప్పుడు మనం వేస్తున్నాం కదా షార్ట్స్ అనేసి, అలాంటివి. సో ఆ పోర్చుగీస్ వాళ్ళ టైంలో వాళ్ళు ఎలాంటివి వాడేవాళ్ళనంటే, అంటే ఓల్డెన్ డేస్ ఎల్డర్స్ చెప్పిన దాని ప్రకారం ఒక సింగిల్ లాంగ్ ఫ్రాక్ వేసుకునేవాళ్ళు. కానీ మన ఆథర్ తన చిన్నప్పుడు ఉన్నటువంటి బేకర్స్ ఏం వేసుకునే వాళ్ళంటే వాళ్ళు మాత్రం ఏ షర్ట్ అండ్ ఏ ట్రౌజర్స్. సో షర్టు ఒక ట్రౌజర్, ఆ ట్రౌజర్ కూడా ఎక్కడి వరకు ఉంటుందంటే హాఫ్ ప్యాంట్ లా కన్నా, అంటే ఫుల్ లెంత్ దానికన్నా కూడా కొద్దిగా తక్కువ, హాఫ్ ప్యాంట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండేదంట. ఓకే, అంటే షార్ట్స్ అని చెప్పుకోవచ్చు. And even today anyone who wears a half pant which reaches just below the knees invites the comment that he is dressed like a pedder. సో ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా ఎవరన్నా కూడా నీస్ కన్నా కొద్దిగా తక్కువ, అంటే ఈ రోజు నుంచి ఎవరైతే షార్ట్స్ వేసుకుంటారో, అంటే మన నీస్ కన్నా కూడా కొంచెం కిందకి వేసుకో ఉంటారో, రీచెస్ జస్ట్ బిలో ద నీస్, ఓకే మోకాల కన్నా ఇంకొంచెం కిందకి, ఇంకా కిందకి వేసుకో ఉంటారో వాళ్ళని మీరు చూసినప్పుడల్లా ఈ రోజు నుంచి వాళ్ళని ఏమని పిలవచ్చు అంటే మీరందరూ కూడా వాళ్ళని ప్యాడర్ అని పిలవచ్చు అనమాట. Okay, and the baker usually collected his bills at the end of the month. So pader అందరికి అమ్ముతాడు కదా, అప్పుడప్పుడే డబ్బులు తీసుకోడు అనమాట. సో మంత్ ఎండింగ్ లో అతను మనీ అనేది కలెక్ట్ చేసుకునేవాళ్ళు. మనం ఇప్పుడు పాల బిల్ ఏ విధంగా అయితే పే చేస్తామో, ఆర్ఎల్స్ పేపర్ బిల్ ఏ విధంగా అయితే పే చేస్తామో అలాగే మంత్లీ అకౌంట్స్ యూజ్డ్ టు బి రికార్డెడ్ ఆన్ సమ్ వాల్ ఇన్ పెన్సిల్. సో పాతకాలంలో ఉన్నటువంటి అలవాటు అండి ఇది. సో పెన్సిల్ యూజ్ చేసో లేదా చాక్ పీస్ యూజ్ చేసో వాల్ పైన నోట్ చేసుకునే వాళ్ళు అనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ కొంతకాలం తర్వాత క్యాలెండర్లో టిక్కులు పెట్టుకునే వాళ్ళు. సో ఇప్పుడు ఫోన్లో వచ్చేసాయి కాబట్టి ఫోన్లో నోట్ చేసుకుంటుంటారు అన్ని. అండ్ బేకింగ్ వాజ్ ఇండీడ్ ఏ ప్రాఫిటబుల్ ప్రొఫెషన్ ఇన్ ద ఓల్డ్ డేస్. సో బేకింగ్ అనేది ఓల్డ్ డేస్ లో చూసుకుంటే అది చాలా ప్రాఫిటబుల్ ప్రొఫెషన్, చాలా ఆదాయం ఉన్నటువంటి ప్రొఫెషన్ అన్నమాట. అండ్ ద బేకర్ అండ్ హిజ్ ఫ్యామిలీ నెవర్ స్టార్వ్డ్. ఏ రోజే కానీ వాళ్ళు ఆకలితో బాధపడలేదన్నమాట. ఓకే, స్టార్వ్డ్ మీన్స్ హంగ్రీ. సో ఏ రోజు ఆకలితో బాధపడలేదు. his family and his servants always looked happy and prosperous. Prosperous means here wealth. సో అతను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సర్వెంట్స్ అందరూ కూడా ఎప్పుడు చూసినా కూడా హ్యాపీగా చాలా వెల్తీగా ఉండేవాళ్ళు అనమాట. అండ్ దేర్ ప్లంప్ ఫిజిక్ వాజ్ అండ్ ఓపెన్ testimony to this. So open testimony means a public statement about the character or quality. ఓకే, సో దేర్ ప్లంప్ ఫిజిక్, వాళ్ళు ఉన్నటువంటి లావుగా ఉంటారు అనమాట. సో వాళ్ళు లావుగా ఉన్నారు కదా, సో అదే మీకు బెస్ట్ ఎవిడెన్స్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత ప్రాస్పరస్ గా ఉన్నారు అనే దానికి అని. అండ్ ఈవెన్ టుడే ఎనీ పర్సన్ విత్ ఎ జాక్ ఫ్రూట్ లైక్ ఫిజికల్ అపియరెన్స్ ఈజ్ ఈజీలీ కంపేర్డ్ టు ఏ బేకర్. సో జాక్ ఫ్రూట్ లైక్ ఫిజికల్ అపియరెన్స్ మీన్స్ సమ్ వాట్ స్టౌట్. ఓకే, సో లావుగా ఉండడం అనమాట. జాక్ ఫ్రూట్ లైక్ అంటే కంపేర్ చేసిన జాక్ ఫ్రూట్ ఎలా ఉంటుంది, లైక్ ఏ వెల్ రౌండెడ్ అండ్ హెల్దీ అపియరెన్స్. ఓకే, జాక్ ఫ్రూట్ లైక్ ఫిజికల్ అపియరెన్స్ అంటే సో బాగా హెల్దీగా, కొద్దిగా రౌండ్గా, లావుగా, బొద్దుగా ఉండడం. సో ఎవరైనా కూడా ఆ విధంగా కనిపిస్తే ఇప్పటికీ కూడా టుడే ఎనీ పర్సన్ అలా కనిపిస్తే ఈజ్ ఈజీలీ కంపేర్డ్ టు ఏ బేకర్, వాళ్ళని బేకర్తో కంపేర్ చేస్తారు అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఏ బేకర్ ఫ్రమ్ గోవా లెసన్. ఇప్పుడు మనం టెక్స్చువల్ గ్రామర్ చూస్తామండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ అన్నీ ఉన్నాయి కదా.
సో అవన్నీ కూడా చూద్దాం. అండ్ ఇంత కష్టపడి చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు చేసుకునే ఆ సబ్స్క్రిప్షనే నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ఓకే నా వీడియోస్ వాచ్ చేస్తున్నారు, నేను ఇంకా చేయాలి అన్నటువంటి ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తుంది. అండ్ మన ఛానల్లో మనం మ్యాథ్స్ 10th క్లాస్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాం. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా వాటిని షేర్ చేయండి. ఓకే, ఆల్రెడీ 3 చాప్టర్స్ నేను పోస్ట్ చేస్తున్నాను. సో లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఇదే కదండి ఫస్ట్ మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎస్, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను మీకు డిస్ప్లే చేస్తానండి, కావాలంటే నోట్ చేసుకోండి అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఆర్ ద ఎల్డర్స్ ఇన్ గోవా నాస్టాల్జికల్ అబౌట్? సో గోవాలో ఉన్నటువంటి ఎల్డర్స్ దేని గురించి గుర్తు చేసుకునే వాళ్ళు అంటే, ద ఎల్డర్స్ ఇన్ గోవా ఆర్ nostalgic about those good old Portuguese days and the famous Portuguese loaves of bread. So Portuguese days గురించి అండ్ Portuguese loaves గురించి అంటే బ్రెడ్ గురించి వాళ్ళు గుర్తు చేసుకునే వాళ్ళు అనమాట. ఓకే, అది ఫస్ట్ సెంటెన్స్ లోనే మనకుంది లెసన్ లో. ఒకసారి చూడొచ్చు దాన్ని మీరు. చూడండి, ఒక చిన్న బ్రెడ్ తీసుకుని ఎంత పెద్ద లెసన్ రాసేసాడు. అదే ఆథర్స్కి ఉన్నటువంటి టాలెంట్. నెక్స్ట్, ఇప్పుడున్న వాళ్ళు ప్రతి స్టూడెంట్ ఆథరేలేండి. మనకి ఎగ్జామ్లో ఏదో ఒక టాపిక్ ఇస్తే అది మనం చదివినా చదవకపోయినా పేజెస్ రాస్తుంటాం కదా. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ బ్రెడ్ మేకింగ్ స్టిల్ పాపులర్ ఇన్ గోవా? హౌ డూ యూ నో? ఎస్, బ్రెడ్ మేకింగ్ ఈజ్ స్టిల్ పాపులర్ ఇన్ గోవా. దట్ text says those eaters of loaves might have vanished but the makers are still there. సో ఆ బ్రెడ్ తినే వాళ్ళు చనిపోయి ఉండొచ్చేమో కానీ ఆ తయారు చేసే వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు అనే స్టేట్మెంట్ ద్వారా మనం చెప్పొచ్చు గోవాలో ఇప్పటికీ పాపులర్ అని. అండ్ వాట్ ఈస్ ద బేకర్ కాల్డ్? బేకర్ని ఏమని పిలుస్తారు గోవాలో? ప్యాడర్. ప్యాడర్ అంటే ఏంటి? పోర్చుగీస్ లాంగ్వేజ్ లో మనకు baker అనేసి. When would the baker come every day? Why did the children run to meet him? ఎప్పుడు వస్తాడు? ద బేకర్ కమ్స్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ వన్స్ అండ్ ఇన్ ద ఈవినింగ్ టూ. సో మార్నింగ్ వస్తాడు అండ్ ఈవినింగ్ టైంలో రిటర్న్ అవుతాడు అనమాట, అమ్మిన తర్వాత అన్ని అతనికి బాస్కెట్ ఎంటీ అయిపోయిన తర్వాత. అండ్ చిల్డ్రన్ ర్యాన్ టు మీట్ హిమ్ టు చూస్ దేర్ ఫేవరెట్ బ్రెడ్ బ్యాంగిల్స్. సో వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ బ్రెడ్ బ్యాంగిల్స్ కోసం ఈ పిల్లలు అతని చుట్టూ పరిగెత్తుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, match the following. What is a must as a marriage gift? సో చూడండి, ఇక్కడ ఒకసారి టెక్స్ట్ బుక్ లో కూడా చూపిస్తాను మీకు. సో ఆ బ్రెడ్ అనేది ఎక్కడెక్కడ అవసరం అవుతుంది అనేసి చెప్తున్నారు. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. వాట్ ఈజ్ ఏ మస్ట్? సో యాజ్ ఏ మ్యారేజ్ గిఫ్ట్, మ్యారేజ్ గిఫ్ట్ లో దేన్ని యూజ్ చేస్తారు అంటే, సో చూడండి, బి స్వీట్ బ్రెడ్ కాల్డ్ బోల్. మ్యారేజ్ గిఫ్ట్ లో మనము ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే బోల్ అనేటువంటి స్వీట్ బ్రెడ్. అండ్ ఫర్ ఏ పార్టీ ఆర్ ఏ ఫీస్ట్ ఏమి ఉండాలి ఖచ్చితంగా? బ్రెడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫర్ ఏ డాటర్స్ ఎంగేజ్మెంట్ శాండ్విచెస్ కదండి, ఏ లేడీ విల్ ప్రిపేర్ శాండ్విచెస్ ఫర్ హర్ డాటర్స్ ఎంగేజ్మెంట్ అని వచ్చింది మనకు. నెక్స్ట్, ఫర్ క్రిస్మస్ ఆర్ ఎనీ అదర్ ఫెస్టివల్స్ కేక్స్ అండ్ బోలిన్హాస్. సో బోలిన్హాస్ మీన్స్ కోకోనట్ కుకీస్. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, what did the bakers wear in Portuguese days and when the authors was young? So Portuguese days లో ఏం వేసుకునే వాళ్ళు? The bakers wore in the single Portuguese The bakers wore in the Portuguese days a single piece long frock reaching down to the knees called kabai. So kabai ni vesukune vallu anamata, oka long frock ni. Later when the author was young, the bakers used to wear shirts and trousers shorter than the full length ones and longer than the half pants. So shirts and pant, elanti pant ante knees kanna koddiga ఎక్కువగా ఉండేటటువంటిది అనమాట. లాంగర్ దాన్ ద నీస్ అంటే ట్రౌజర్స్ షార్టర్ దాన్ ద ఫుల్ లెంత్ ప్యాంట్స్ కన్నా షార్ట్ గా ఉండేవి అండ్ హాఫ్ ప్యాంట్స్ కన్నా లాంగ్ గా ఉండేవి వేసుకునేవాళ్ళు. అండ్ హూ ఇన్వైట్స్ ద కామెంట్ హీ ఈజ్ డ్రెస్డ్ లైక్ ఎ ప్యాడర్?
వై. సో ఎవరి మీద ఈ కామెంట్ చేస్తాం మనము, పేడర్ లాగా డ్రెస్ వేసుకున్నారని ఎందుకు అన్నారు. సో ఇది లెసన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. దోస్ హూ వేర్ ట్రౌజర్స్ లాంగర్ దాన్ హాఫ్ ప్యాంట్స్ అండ్ షార్టర్ దాన్ ద ఫుల్ లెంత్ వన్స్ ఇన్వైట్ దట్ కామెంట్. సో ఎవరైతే లాంగర్ దాన్ హాఫ్ ప్యాంట్స్ అండ్ షార్టర్ దాన్ ఫుల్ లెంత్ వన్స్ వేసుకుంటారో వాళ్ళకి ఈ కామెంట్ అనేది వేస్తారనమాట. ఎందుకంటే దట్ ఈస్ బికాస్ సచ్ ట్రౌజర్స్ ఆర్ యూజువల్లీ ఓన్ బై ద బేకర్స్. సో అలాంటి ట్రౌజర్స్ ఎవరు వేసుకునే వాళ్ళంటే బేకర్స్ వేసుకునే వాళ్ళు. నెక్స్ట్, వేర్ వర్ ద మంత్లీ అకౌంట్స్ ఆఫ్ ద బేకర్ రికార్డెడ్. సో మంత్లీ అకౌంట్స్, బేకర్ యొక్క మంత్లీ అకౌంట్స్ ఎక్కడ రికార్డ్ చేసేవాళ్ళు అంటే the monthly accounts of the baker were recorded on the wall in pencil. So by using pencil on the wall with pencil. So pencil use చేసి వాల్ పైన రికార్డ్ చేసేవాళ్ళు మంత్లీ అకౌంట్స్, నెలకు ఎంత అయింది, ఎన్ని తీసుకున్నామని. వాట్ డస్ ద జాక్ ఫ్రూట్ లైక్ అపీరెన్స్ మీన్. సో జాక్ ఫ్రూట్ లైక్ అపీరెన్స్ అంటే ఏంటి మీనింగ్ అంటే, జాక్ ఫ్రూట్ లైక్ అపీరెన్స్ ఈస్ నథింగ్ బట్ లుక్స్ ఆఫ్ యువర్ బాడీ దట్ ఈస్ ప్లెజెంట్లీ ఫ్యాట్ అండ్ హెల్దీ. సో బాగా ఫ్యాట్ గా హెల్దీగా ఉన్నటువంటి బాడీ అనమాట. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ మనకు లెసన్ లో వచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్, థింక్ అబౌట్ దట్ టెక్స్ట్. విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ కింద ఇచ్చిన వాటిల్లో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనేసి అడుగుతున్నారు. సో మీరు లెసన్ చక్కగా విన్నారు కదండి, మీరే చెప్తారు చూడండి. ద పేడర్ వాజ్ an important person in the village in olden times. Yes, కరెక్టే కదండి, చాలా ఇంపార్టెంట్ అతను. అండ్ పేడర్స్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ గోవాన్ విలేజెస్. ఎస్, ఇప్పటికి కూడా ఉన్నారు పేడర్స్. అండ్ పేడర్స్ వెంట్ అవే విత్ ద పోర్చుగీస్. ఇట్స్ రాంగ్, వాళ్ళు వెళ్ళిపోలేదన్నమాట, అక్కడే ఉన్నారు ఇంకా. అండ్ ద పేడర్స్ కంటిన్యూ టు వేర్ ఏ సింగిల్ పీస్ లాంగ్ ఫ్రాక్. సో ఇన్ ద థర్డ్ దానికి ఇంకొక మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పొచ్చండి. ద పేడర్స్ వెంట్ అవే విత్ ద పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంతమంది పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడే ఆగిపోయారు అనమాట. వాళ్ళు ఇక్కడే ఆగిపోయి ఇక్కడున్న వాళ్ళని మ్యారేజ్ చేసుకొని వాళ్ళు దీనిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఫోర్త్ వన్, ద పేడర్స్ కంటిన్యూ టు వేర్ ఏ సింగిల్ పీస్ లాంగ్ ఫ్రాక్. సో ఇది కంటిన్యూ టు వేర్. సో ఎప్పటి నుంచో అదే కంటిన్యూ చేస్తున్నారు అంటున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సో ద పేడర్స్ కంటిన్యూ టు వేర్ అని అన్నారు అంటే పాతకాలం నుంచి ఇప్పటికి అదే వేసుకుంటున్నారు అనేసి. రాంగ్ కదండి. పోర్చుగీస్ టైంలో అంటే ఓల్డ్ టైంలో అప్పుడు ఎల్డర్స్ ఉన్నప్పుడు సింగిల్ పీస్ లాంగ్ ఫ్రాక్ యూస్ చేసేవాళ్ళు. బట్ మన ఆథర్ చిన్నప్పుడు ఏం యూస్ చేసేవాళ్ళు మనం చూసామన్నమాట. ఒక షర్ట్ అండ్ ప్యాంట్, హాఫ్ ప్యాంట్ అనేది యూస్ చేసేవాళ్ళు. And bread and so adi fourth one is wrong. And bread and cakes were an integral part of Goan life in olden days. Yes, it's correct. And traditional bread baking is still a very profitable business. Yes, adi kuda correct. And paders and their families starve in the present times. No. Okay, it's wrong. So paders and their families never starved at any time, and they seems to be as healthy and wealthy. Okay, next question, is bread an important part of Goan life? How do you know this? So ఇచ్చినవే మళ్ళీ ఇస్తుంటారండి, మీరే రాసేయచ్చు ఈజీగా. సో yes, bread is an important part of life in Goa. This is very clear from the text. Every morning, every household used to eagerly wait for the padder to supply loaves. So ప్రతి రోజు ప్రతి మార్నింగ్ వెయిట్ చేసేవాళ్ళు అనమాట ఈ ప్యాడర్ కోసం, అతను సప్లై చేసే లూవ్స్ కోసం. అండ్ ఆన్ అకేషన్స్, సెలబ్రిటీస్, పార్టీస్ ఎట్సెట్రా స్పెషల్ ఐటమ్స్ ఆఫ్ బ్రెడ్ వర్ కంపల్సరీ పార్ట్స్. బేకర్స్ ప్రాస్పరింగ్ well is also a clear indication of their importance. So and on the occasions, celebrations, parties, etc., special items of bread was compulsory parts. So ivi compulsory undal occasions lo. And bakers prospering well is also a clear indication of their importance. So వాళ్ళు అంత ప్రాస్పరింగ్ గా ఉండడం అనేది కూడా ఎంత అవసరం అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాం, ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు మనం నేర్చుకున్నాం కదా. సో అవన్నీ రాసేయండి, ఇక్కడ సరిపోతుంది. టిక్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈజ్
the tone of the author when he says the following. సో ఆథర్ యొక్క టోన్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనకు సెంటెన్సెస్ క్లియర్గా ఒకసారి చదవండి. సెంటెన్సెస్ చదివిన తరువాత మనకు వాళ్ళ బ్రాకెట్లో ఇచ్చినటువంటి ఒక 3 words ఇచ్చినారు చూడండి. నాస్టాలజిక్ అంటే ఇప్పటి వరకు మనం చూసాం. నాస్టాలజిక్ అంటే ఏంటి? ఓల్డ్ పాస్ట్ గురించి థింక్ చేయడం అనమాట. ఓకే, పాస్ట్ గురించి హ్యాపీగా థింక్ చేయడం అంటే హ్యాపీనెస్ని ఇవ్వడం. మన పాస్ట్ గురించి థింక్ చేసినప్పుడు మనకు కొద్దిగా హ్యాపీనెస్ని ఇవ్వడం. సో చూద్దాం ఫస్ట్ వన్. ఇంకా హోప్ఫుల్, సాడ్ అంటే మీకు తెలుసు. ద థర్డ్ అండ్ ద జింగిల్ of the traditional bakers bamboo can still be heard in some places. సో ఇప్పటికీ కూడా వినిపిస్తూ ఉంటుంది అనేసి అతను గుర్తు చేసుకుంటున్నాడు తన పాస్ట్ గురించి. సో అది గుర్తు చేసుకుంటే తనకు హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి నాస్టాల్జిక్ అవుతుంది అనమాట. ఇది ఆన్సర్. నెక్స్ట్, మేబీ ద ఫాదర్ ఈజ్ నాట్ అలైవ్ బట్ ద సన్ స్టిల్ క్యారీస్ ఆన్ ద ఫ్యామిలీ ప్రొఫెషన్. సో మేబీ అంటే ఏంటి? హోప్ కదా. సో హోప్ఫుల్ అది. And I still recall the typical fragrance of those loaves. సో ఇప్పటికీ నాకు ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనేసి అంటే పాస్ట్ గురించి గుర్తు చేసుకుంటాం కాబట్టి అగైన్ నాస్టాలజీ. నెక్స్ట్, ద టైగర్ నెవర్ బ్రష్డ్ హిస్ టీత్. హాట్ టీ కుడ్ వాష్ అండ్ క్లీన్ అప్ ఎవ్రీథింగ్ సో నైస్లీ ఆఫ్టర్ ఆల్. సో ఇది దేనికి ఎలా చెప్పినట్టు? ఫన్నీగా చెప్పినట్టు కదా. సో టైగర్ కూడా పొలుదామదు, టీ తాగాను కదా, అంతా క్లియర్ అయిపోయి ఉంటుంది అనేసి ఇందాకే చెప్పుకున్నాం మనం, ఫన్నీగా చెప్పారు అనేసి. అండ్ కేక్స్ అండ్ బోలిహాస్ ఆర్ ఏ మస్ట్ ఫర్ క్రిస్మస్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ ఫెస్టివల్స్. సో కేక్స్, బోలిహాస్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఎప్పుడు ఏ ఫెస్టివల్ ఇచ్చినా కూడా ఇవి ఇంపార్టెంట్ అంటున్నాడు. సో ఇదేంటి? సాడ్ కాదు, హోప్ఫుల్ కాదు, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే మనం ఆర్గ్యూ చేయడం అనమాట. ఎస్ ఇది నిజము, ఇది జరిగింది, ఇది అవసరం ఖచ్చితంగా అని చెప్పడం అనమాట. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ద బేకర్ అండ్ హిజ్ ఫ్యామిలీ నెవర్ స్టావ్డ్. దే ఆల్వేస్ లుక్డ్ హ్యాపీలీ అండ్ ప్రాస్పరస్. ఎస్ ఇట్ ఈస్ ఆల్సో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది కూడా నిజమే కదా. సో చాలా ఖచ్చితంగా గ్యారంటీగా మనం చెప్పగలం. అండ్ నెక్స్ట్ రైటింగ్ లోకి వెళ్తే, ఇన్ దిస్ ఎక్స్ట్రాక్ట్ ద ఆథర్ టాక్స్ అబౌట్ ట్రెడిషనల్ బ్రెడ్ బేకింగ్ డ్యూరింగ్ హిజ్ చైల్డ్హుడ్ డేస్. సో చైల్డ్హుడ్ డేస్ లో ఏ విధంగా బ్రెడ్ చేసేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్లూస్ ఆన్ ద లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ సమ్ క్లూస్ ఇచ్చాడు, రైట్ సైడ్ రిమైనింగ్ సెంటెన్స్ రాయమని చెప్పారు అనమాట. అది యూస్ చేసి దెన్ రైట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ ద ఆథర్ చైల్డ్హుడ్ డేస్. ఆథర్ చైల్డ్హుడ్ డేస్ గురించి ఇవన్నీ యూస్ చేసి, క్లూస్ యూస్ చేసి, మనం ఫ్రేమ్ చేసిన సెంటెన్సెస్ యూస్ చేసి ఒక పారాగ్రాఫ్ ఫ్రేమ్ చేయమన్నారు. సో చూద్దామా. ద వే బ్రెడ్ వాజ్ బేక్డ్. ఏ విధంగా బ్రెడ్ చేసేవాళ్ళు అంటే, bread was baked using mixers, molders and furnaces. And the way the padder sold bread, the padder used to visit houses selling bread. సో ఇంటింటికి తిరిగి అమ్మేవాడు. వాట్ ద ప్యాడర్ ఓర్. ఏం వేసుకునేవాడు ఆ రోజుల్లో? ప్యాడర్ ఓర్ లాంగ్ సింగిల్ పీస్ ఫ్రాక్. అండ్ ద ప్యాడర్ వాజ్ పెయిడ్ మంత్లీ, వన్స్ ఏ మంత్. And how the padder looked. The padder looked plump and healthy. సో ఇది యూస్ చేసి ఈ పారాగ్రాఫ్ అనేది క్రియేట్ చేశారు. Bakers were an integral part of a Goan village when the author was a child. ఆథర్ చిన్నప్పుడు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ గోవాలో. అండ్ బేకర్స్ ఆల్సో నోన్ యాజ్ ద ప్యాడర్స్ యూజ్డ్ మిక్సర్స్, మోల్డర్స్ అండ్ ఫర్నేసెస్ టు బేక్ డెలిషియస్ బ్రెడ్. సో డెలిషియస్ బ్రెడ్ ని తయారు చేయడానికి ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు. దే యూజ్డ్ టు గో రౌండ్ ద విలేజ్ సెల్లింగ్ లూస్ అండ్ బ్రెడ్ బ్యాంగిల్స్. బ్రెడ్ బ్యాంగిల్స్ బ్రెడ్స్ ని అమ్మడానికి విలేజెస్ లోకి వెళ్ళేవాళ్ళు. దే వోర్ సింగిల్ పీస్ లాంగ్ ఫ్రాక్స్. దే లుక్డ్ ప్లంప్ అండ్ హెల్దీ. దే వర్ పేడ్ వన్స్ ఏ మంత్. నెలకు ఒకసారి వాళ్ళకి అమౌంట్ పే చేసేవాళ్ళు. అండ్ దే ప్రాస్పర్డ్ వెల్. సో చాలా వెల్దీగా ఉండేవాళ్ళు వాళ్ళు. నెక్స్ట్, కంపేర్ ద పీస్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆన్ ద లెఫ్ట్ బిలో. సో మన లెసన్ లో ఉన్నటువంటిది లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. విత్ ద అదర్ పీస్ ఆన్ ద గోన్ బేకర్స్
ఆన్ ద రైట్ సైడ్ గోవన్ బేకర్స్ గురించి వేరే ఆథర్ రాసినటువంటి ఇంకొక కంటెక్స్ట్ ఇచ్చారు. సో వాట్ మేక్స్ ద టూ టెక్స్ట్ సో డిఫరెంట్? సో ఈ రెండిట్లో ఏంటి డిఫరెన్స్? ఆర్ ద ఫ్యాక్ట్స్ ద సేమ్? రెండు సేమ్ గా ఉన్నాయా? డు బోత్ రైటర్స్ గివ్ యూ ఏ పిక్చర్ ఆఫ్ ద బేకర్స్? ఇద్దరు కూడా బేకర్స్ గురించి క్లియర్ పిక్చర్ ఇచ్చారా మనకు అని చెప్తున్నారు. సో మనకు లెఫ్ట్ సైడ్ లో ఉండేది ఎలాగో మనం ఇప్పుడు వరకు చూసాం కాబట్టి రైట్ సైడ్ లో ఉండేది చూద్దాం. ఆఫ్టర్ గోవాస్ లిబరేషన్ పీపుల్ యూజ్డ్ టు సే నాస్టాలజికల్లీ దట్ ద పోర్చుగీస్ బ్రెడ్ వానిష్డ్ విత్ ద ప్యాడస్. సో గోవాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, అంటే పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, పీపుల్ యూజ్డ్ టు సే నాస్టాలజికల్లీ, అంటే పీపుల్ పాత తరం గురించి గుర్తు చేసుకునే వాళ్ళు ఏ విధంగా అంటే దట్ ద పోర్చుగీస్ బ్రెడ్ వానిష్డ్ విత్ ద ప్యాడస్. పోర్చుగీస్ బ్రెడ్ అనేది ఆ ప్యాడస్ తోనే పోయింది అని చెప్పుకునే వాళ్ళు. బట్ ద ప్యాడస్ హ్యావ్ మేనేజ్డ్ టు సర్వైవ్ బికాస్ దే హ్యావ్ పర్ఫెక్టెడ్ ద ఆర్ట్ ఆఫ్ డోర్ టు డోర్ డెలివరీ సర్వీసెస్. సో కానీ ప్యాడస్ వాళ్ళకున్నటువంటి ఆ స్కిల్ ని యూజ్ చేసి, ఆర్ట్ని యూజ్ చేసి డోర్ టు డోర్ సర్వీస్ చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు అనమాట. సర్వైవ్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళంట. అండ్ ద ప్యాడస్ పికప్ ద నాలెడ్జ్ ఆఫ్ knowledge of bread making from traditions in the family. సో బ్రెడ్ మేకింగ్ అనేది ప్యాడస్ వాళ్ళ తాతలు వాళ్ళ నాన్న అలా ఒకరి నుంచి ఒకరికి ఫ్యామిలీ నుంచి నేర్చుకునే వాళ్ళు అనమాట. ద leavened oven baked bread is a gift of Portuguese to India. So the leavened and oven baked bread, ఓకే, సో బ్రెడ్స్ తయారు చేయడంలో మనకు ఉన్నటువంటి వాటి గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చేసే కదా అన్ని ఓవెన్ బేక్డ్ అంటే మైక్రో ఓవెన్స్ ఇలాంటివన్నీ వచ్చేసింటాయి కదండి. సో అలాంటివి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఏమో మనకు వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఎలా ఉన్నారు చెప్పారు. ఇక్కడ మాత్రం వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారనే చెప్పారు. సో ఇట్ వాజ్ రిటన్ బై అడాప్టెడ్ ఫ్రమ్ ద నందకుమార్ కామట్స్ ద unsung leaves of Goan ప్యాడస్. సో అన్సంగ్ లీవ్స్ ఆఫ్ గోవాన్ ప్యాడస్ అనేటటువంటి దాంట్లో ఇతను నందకుమార్ కామట్స్ గారు రాసినటువంటి ఒక ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇది. ఓకే, సో చూద్దాం ఇది రెండు ఒకటిగా ఉన్నాయా లేదంటే ఏ విధంగా, మీకు అర్థమైపోయింది కదా ఇప్పటికే. చూడండి, the main difference between the two is that the first one portrays the bakers prosperity and continuity. సో ఏ విధంగా వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు, వాళ్ళ వెల్త్ అండ్ వాళ్ళ కంటిన్యూటీ గురించి ఉంది. ద సెకండ్ వన్ పిక్చర్స్ ద ప్యాడస్ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అండ్ ద కంటిన్యూటీ ఆఫ్ దేర్ ఆర్ట్. సో రెండో దాంట్లో వాళ్ళు ఎంతగా స్ట్రగుల్ అయ్యారు అండ్ వాళ్ళ ఆర్ట్ని కంటిన్యూ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారని తెలియజేస్తుంది. నో, సో రెండు సేమ్ గా ఉన్నాయా అని అంటే నో, ద ఫ్యాక్ట్స్ ఆర్ డిఫరెంట్. ఎస్, బోత్ ద రైటర్స్ గివ్ ఏ పిక్చర్ ఈచ్ ఆఫ్ ద బేకర్ దో నాట్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్. సో ఇద్దరు కూడా, అవును ఇద్దరు కూడా బేకర్ గురించే ఇచ్చారు ఇక్కడ ఒక ఐడియా అనేది మనకు, కానీ రెండు కూడా ఐడెంటికల్ కాదు, రెండు వేరువేరుగా ఇచ్చారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Now find the travel brochure about a place you have visited. Look at the description in the brochure. Then write your own account, adding details from your own experience to give the reader a picture of the place rather than an impersonal and factual description. So impersonal and factual description కాకుండా, ఓకే, rather than an impersonal factual description, rather than impersonal we have to give the factual description of the about that place. సో మీరు విజిట్ చేసినటువంటి ప్లేస్ గురించి ఒక డిస్క్రిప్షన్ రాయమని చెప్పారండి. సో ఇక్కడ నౌ ఫైండ్ ద ట్రావెల్ బ్రౌజర్ అన్నారు. సో ట్రావెల్ బ్రౌజర్ అంటే ఎక్కడికి వెళ్తున్నాము అండ్ ఏ ప్లేస్ విజిట్ చేస్తాము, అది దేనికి ఫేమస్ అయిన ఒక బ్రౌచర్ ఇస్తారు కదండి మనకు. సో ఆ బ్రౌచర్ ని తీసుకోమంటున్నారు. సో మనకి చూడండి అక్కడ మీరు కాదన్నీ కూడా అవసరం లేదు, మీరు విజిట్ చేసినటువంటి ఒక ప్లేస్ గురించి రాస్తే సరిపోతుంది అనమాట మనం. ఓకే, సో మీకు బాగా ఇష్టమైనటువంటి మీరు విజిట్ చేసినటువంటి ఈ సమ్మర్ హాలిడేస్ లో విజిట్ చేసినటువంటి ఒక ప్లేస్ గురించి రాస్తే సరిపోతుంది. ఇక్కడ కేరళ గురించి ఇచ్చున్నారు. సో విజిటింగ్ మున్నార్
ద క్రీమ్ ఆఫ్ గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. మున్నార్ అనేటువంటి ప్లేస్ గురించి ఇచ్చున్నారు. సో ఇది మీరు కావాలంటే కాపీ కొట్టుకోండి, లేదంటే అంత బాగుండదు కదా. సో మనం విజిట్ చేసిన ప్లేస్ గురించి మనం రాస్తే బాగుంటుంది, కానీ ఎవరో విజిట్ చేసిన ప్లేస్ గురించి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు అది రాస్తే బాగోదు. కాబట్టి ఇది నేను స్కిప్ చేస్తున్నాను. మీరు విజిట్ చేసినటువంటి ప్లేస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐ విజిటెడ్ హైదరాబాద్ అనేసి, ఐ విజిటెడ్ ఊటీ అనేసి స్టార్ట్ చేసి, సో అక్కడ ఏమేమి విజిట్ చేశాడో, అది దేనికి ఫేమస్, అక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్ ఏ విధంగా టీ అమ్ముతున్నాడు, అక్కడ ఉన్నటువంటి పర్సన్ ఏ విధంగా అసలు బిర్యానీ ఏ విధంగా ఉంది, అసలు మా ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ బిర్యానీ తింటూ ఉంటే ఎలా ఉండింది. సో ఇలాగా కొద్దిగా మనకు ఆథర్ క్రియేట్ చేశారు కదా, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ ఎలాగుంది. సో ఇలాగా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి రాసేవారు అనుకోండి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో అలా కొన్ని మనం చిన్నవి అనుకుంటాం, అవన్నీ కూడా వాళ్ళు వేసుకున్న డ్రెస్ గురించి కూడా రాయాలా, లేదంటే అతను టీ ఎలా పోస్తున్నాడో కూడా మనం రాయాలా, అక్కడ ఎలాంటి స్మెల్ వస్తుందో ఇది కూడా రాయాలా, ఇలాంటివన్నీ అనుకుంటాం. కానీ అవి రాస్తేనే కొద్దిగా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ చూసుకున్నట్లయితే, in groups collect information how bakeries bake bread now and how the process has changed over time. So ఇప్పుడున్న కాలంలో బేకరీస్ ఏ విధంగా బ్రెడ్ తయారు చేస్తున్నారు, ఏ విధంగా చేంజ్ అయింది పాస్ట్ తో కంపేర్ చేస్తే అని చెప్తున్నాడు. బేకరీస్ నౌ యూజ్ మోడర్న్ గ్యాడ్జెట్స్ లైక్ మిక్సర్స్, బ్లెండర్స్, ఓవెన్స్, స్లైసింగ్ డివైజెస్ అండ్ లాట్ మోర్. సో కట్ చేయడానికి స్లైసింగ్ డివైజెస్ యూజ్ చేస్తారు, ఓవెన్స్, మైక్రో ఓవెన్స్ యూజ్ చేస్తున్నారు, బ్లెండర్స్ యూజ్ చేస్తున్నారు, సో మిక్సర్స్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ ద జాబ్ హ్యాస్ బికమ్ ఈజియర్. ఈ రోజుల్లో ఆ వర్క్ అనేది చాలా ఈజీ అయిపోయింది, ఎందుకంటే అన్ని కొత్త మిషన్స్ వచ్చేసాయి. బట్ ద థ్రిల్, టేస్ట్, ఫ్లేవర్ ఎట్సెట్రా హ్యావ్ కమ్ డౌన్. కానీ ఆ థ్రిల్, ఆ కొనాలన్నటువంటి ఆ ఎగ్జైట్మెంట్ మనకు, అండ్ ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అన్నీ కూడా తగ్గిపోయాయి అనమాట. అన్ని మిషన్స్ చేస్తున్నాయి కదా, కాబట్టి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది తగ్గిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్, నో పెయిన్స్ నో గెయిన్స్. సో ఓల్డ్ అనేది గోల్డ్ అవుతుంది, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాత కాలంలోనే మనకు చాలా బాగుండేది. అండ్ నో పెయిన్ నో గెయిన్, అంటే కష్టపడకుండా ఏది రాదు. సో కష్టపడి ఒళ్ళొంచి చేతితో పని చేసామనుకోండి, ఇప్పుడు చూడండి వడలు తయారు చేస్తుంటారు, మిక్సీకి పిండి కొట్టేసి నూనెలో వేసామనుకోండి, అవి అంత కరెక్ట్గా రాదనమాట, బాగుండవు. అదే రోట్లో రుబ్బి ఆ పిండిని అప్పుడు వడలేసామనుకోండి, చాలా బొరుగుగా చాలా బాగా వస్తాయి అన్నమాట, టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ అలాగే పచ్చడి కూడా, రోటి పచ్చడికి అంటే రోకల పచ్చడికి మిక్సీలో కొట్టిన పచ్చడికి చాలా టేస్ట్ తేడా ఉంటుందండి. మిక్సీలో కొడితే అదేదో నోగుగా ఉంటుంది, అంత టేస్టీగా ఉండదన్నమాట. ఓకే, చాలా మెత్తగా ఉండిపోతుంది. అదే రోట్లో కొట్టామనుకోండి, ఆ టేస్ట్ అసలు ఎంత చక్కగా ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, సో అలా ఇక్కడ టేస్ట్ అనేది చేంజ్ అయింది. కాబట్టి కష్టపడితేనే ఏదైనా కూడా మనం అంటే టేస్టీగా ఉంటుంది అని చెప్తున్నారు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్ బేస్డ్ ప్రొఫెషన్స్ విచ్ ఆర్ డైయింగ్ అవుట్. సో క్రాఫ్ట్ బేస్డ్ ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళు చూపించినటువంటి క్రాఫ్ట్ ఏంటి, ఆర్ట్ అనేది, బేకర్స్ బేకింగ్ ద బ్రెడ్. సో అలాంటివి చాలా ఉన్నాయి క్రాఫ్ట్ వర్క్స్ అనేవి మనకు, అవి ఈ రోజుల్లో కనుమరుగైపోతూ ఉన్నాయన్నమాట, అంతరించిపోతున్నాయి, డిసపియరింగ్. పిక్ వన్ ఆఫ్ ద క్రాఫ్ట్ వర్క్ బిలో. సో కింద ఉన్న వాటిలో ఏదో ఒక క్రాఫ్ట్ వర్క్ గురించి తీసుకోమన్నాడు. అండ్ make a group presentation to the class about the skill required and the possible reasons for the decline of the craft. So ప్రొఫెషన్ కి అవసరమైనటువంటి స్కిల్స్ ఏంటి, అండ్ అవి ఎందుకు డిక్లైన్ అంటే డిసప్పేర్ అవుతున్నాయి, రీజన్స్ ఫర్ డిక్లైన్ ఆఫ్ ద క్రాఫ్ట్, ఎందుకు డిసప్పేర్ అవుతున్నాయో రీజన్స్ రాయమని చెప్పారు. అండ్ కెన్ యూ థింక్ ఆఫ్ వేస్ టు రివైవ్ దీస్ క్రాఫ్ట్స్. సో మళ్ళీ వాటిని రివైవ్ అంటే వాటిని మళ్ళీ తీసుకురావడానికి, రీస్టోర్ చేయడానికి ఏమన్నా మీరు కొన్ని వేస్ చెప్పగలుగుతారా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్రాఫ్ట్ బేస్డ్ ప్రొఫెషన్స్ చూడండి, పోటరీ అంటే కుండలు తయారు చేయడం, కార్పెంటరీ వర్క్ మీకు తెలిసిందే కదండి, సో చెక్కలతో తయారు చేసేది. అండ్ బ్యాటిక్ వర్క్. సో బ్యాటిక్ అంటే మీకు తెలుసా, డిజైన్స్ వేయడం అనమాట, క్లాత్స్ మీద డిజైన్స్ వేస్తారు. ఒక్కసారి మీరు నెట్లో కొట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యాటిక్ వర్క్ అని కొట్టండి, శారీస్ మీద లేదా డ్రెస్సెస్ మీద డిజైన్స్ వేయడం అనమాట, ఏ టెక్నిక్. ఓకే, అండ్ బ్యాంబూ వీవింగ్ అంటే బుట్టలు అల్లడం అనమాట, బ్యాంబూ వీవింగ్, బుట్టలు లేదా వాటిలో బ్యాంబూస్తో ఏమన్నా అల్లడం. నెక్స్ట్ రగ్ వీవింగ్, రగ్నే మనం ధర్రీ అని కూడా అంటాం అనమాట. సో రగ్ వీవింగ్. అండ్
అండ్ మేకింగ్ జూట్ ప్రోడక్ట్స్ని తయారు చేయడము, గోని సంచులు లేదా బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ చేయడము. అండ్ ఎంబ్రాయిడరీ మీకు తెలిసిందే. అండ్ హ్యాండ్లూమ్ అంటే చేనేత వస్త్రాలు, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో హ్యాండ్లూమ్స్ హ్యావ్ వన్స్ ఎంజాయ్డ్ ద patronage of even royal families. Patronage means support. సో హ్యాండ్లూమ్స్ అనేవి ఒకానొకప్పట్లో రాయల్ ఫ్యామిలీస్ సపోర్ట్ కూడా ఉండేదన్నమాట. సో హ్యాండ్లూమ్స్ శారీస్ వాళ్ళు కొనేవాళ్ళు, హ్యాండ్లూమ్స్తో తయారు చేసినవే రాజులకి ఇచ్చేవాళ్ళు. ఈ రోజుకి కూడా తిరుమలలో పట్టు వస్త్రాలు మగ్గం మీద నేసినవే ఇస్తారు, కానీ ఈ విధంగా మర యంత్రాలతో నేసినవి ఇవ్వరు అనమాట, మిషన్స్తో నేసినవి. అండ్ హ్యాండ్లూమ్స్ రిక్వైర్ స్కిల్స్ అండ్ పేషెన్స్ ఇన్ అబెండెన్స్ అట్ ఈచ్ లెవెల్ ఆఫ్ గెట్టింగ్ అండ్ రెడీ, డైయింగ్, వీవింగ్ ఎట్సెట్రా. సో హ్యాండ్లూమ్స్ రిక్వైర్ స్కిల్స్ అండ్ పేషెన్స్ ఈజ్ అబండెన్స్. అబండెన్స్ మీన్స్ లాట్. ఓకే, సో న్యూమరస్, చాలా ఎక్కువ అనమాట. సో చాలా ఎక్కువ పేషెన్సీ ఉండాలి, చాలా ఎక్కువ స్కిల్స్ అనేవి తెలియాలన్నమాట హ్యాండ్లూమ్స్లో. అట్ ఈచ్ లెవెల్ ఆఫ్ గెట్టింగ్ అండ్ రెడీ. సో నూలు అంటాం అనమాట. సో ఆ నూలు దాన్ని తీసుకోవడము అండ్ దాన్ని రెడీ చేయడము, వాటిని డైయింగ్ చేయడము అంటే కలర్స్ అప్లై చేయడము, అండ్ వీవింగ్ నేయడము మగ్గం పైన పెట్టి. సో ఇవంతా కూడా చెప్తుంటే నాకు ఐఎమ్ గెట్టింగ్ గూస్ బంప్స్ బికాస్ వీఆర్ ఫ్రమ్ వీవర్స్ ఫ్యామిలీ. ఓకే, సో మేమంతా కూడా వీవర్స్ అండి. సో మేము నేసేవాళ్ళము. ఆ కష్టం అనేది మాకు తెలుసు అనమాట. ఒక్కరు పని చేస్తే అయ్యే పని కాదు అది, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పని చేయాల్సి వస్తుంది. ఓకే, మా ఫాదర్ మగ్గంలో దిగి నేస్తూ ఉంటే మా మదర్ దానికి అవసరమైనటువంటి యాన్ అనేది రెడీ చేస్తూ ఉంటుంది అనమాట, రాట్నం యూస్ చేసి. ఓకే, సో అదేవిధంగా మేము ఏదన్నా అవసరమైతే డిజైన్స్ తీయడము, వాటిలో మా డాడీ పక్కన కూర్చొని చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం. సో ఈ విధంగా ఇదంతా నేను కూడా గుర్తు చేసుకుంటూ నేను కూడా ఒక లెసన్ రాయొచ్చు. సో చాలా హ్యాపీగా ఉంది టు షేర్ విత్ యూ ఆల్. సో ఈ విధంగా చాలా కష్టమైనటువంటి ఆ వర్క్. సో మా డాడీ కూడా నేసేటప్పుడు ఏ విధంగా ఉండేదంటే ఖచ్చితంగా ఎంటైర్ బాడీ షుడ్ నీడ్ టు వర్క్ దేర్. సో కళ్ళు ప్రతి పోగును చూస్తుండాలి, ప్రతి దారాన్ని చూస్తూ ఉండాలన్నమాట. కొన్ని వందల దారాలు ఉంటాయి. సో వాటిలో ఒక్కటి తెగిపోయినా కూడా కంప్లీట్ శారీ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎక్కడన్నా తెగిపోతుందా ఏమో అనేసి. అండ్ రెండు చేతులు యూజ్ చేయాలన్నమాట, 2 హ్యాండ్స్ యూజ్ చేయాలి. ఇలా ఒక హ్యాండ్తో డిజైనింగ్ కోసం యూజ్ చేస్తూ, ఇలా ఒక హ్యాండ్తో దాన్ని థ్రెడ్ని అటాచ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ కింద లెగ్స్ కూడా మనం ఏ విధంగా అయితే బ్రేక్, క్లచ్ ప్రెస్ చేయడానికి యూస్ చేస్తామో కార్లో, ఆ విధంగా 2 పెడల్స్ ఉంటాయి కింద. ఆ పెడల్స్ ని ప్రెస్ చేస్తూ 1 టైం ఒకటి పైకి లేస్తుంది, 1 టైం ఇంకొకటి ఇలా కింద నొక్కితే అక్కడ దాన్ని బట్టి పైన ఉన్నటువంటి ఆ థ్రెడ్స్ అనేవి కొన్ని పైకి లేస్తాయి. వాటి మధ్య నుంచి ఒక థ్రెడ్ వెళ్తుంది, మళ్ళీ ఇంకొకసారి లేసినప్పుడు వాటి మధ్యలో ఇంకొక థ్రెడ్ వస్తుంది. సో ఈ విధంగా శారీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అనమాట. సో కంటి నుంచి కాలు వరకు, చేతి నుంచి మొత్తం ప్రతి ఒక్కటి కూడా బాడీలో పార్ట్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తేనే ఒక శారీ అనేది బయటకు వస్తుంది. ఒక శారీ బయట రావాలంటే 1.5 డే కష్టపడాలండి. సో అంత కష్టపడి నేస్తే వచ్చే శారీని ఒక 300కో 400కో ఇలా అమ్ముతూ ఉంటారనమాట. సో అంత కష్టమైనా కానీ ఇష్టంగా చేసేవాళ్ళే వీవర్స్. సో అలాంటి వీవింగ్ అనేది ఈ రోజుల్లో మిషన్స్ రావడం వల్ల కనుమరుగైపోతుంది. మిషన్స్ అని చెప్పేదానికన్నా కూడా చదువుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు. సో ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిపోతున్నారు. సో మా ఫాదర్ మగ్గం నేసారనేసి నేను కూడా మగ్గం నేస్తూ కూర్చోలేదు కదా, నేను చదువుకునేసి జాబ్ చేస్తూ వెళ్ళిపోతున్నా. ఈ విధంగా కూడా ఈ వీవింగ్ అనేది, హ్యాండ్లూమ్ అనేది అంతరించిపోతుంది అనమాట. సో వీవింగ్ అనే కాదు, ఏ హ్యాండ్ క్రాఫ్ట్ అయినా కూడా అంతరించిపోవడానికి ఎడ్యుకేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్, పవర్ లూమ్స్, ఫాస్ట్ చేంజింగ్ టెక్నాలజీ, కాంపిటేటివ్ మార్కెట్స్ టుగెదర్ రింగ్ ద డెత్ నెల్స్ ఆఫ్ హ్యాండ్లూమ్స్. సో ఈ విధంగా ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు. ఓకే, ఇండస్ట్రీస్ వచ్చేసే బాగా హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ లూమ్స్ అంటే కరెంట్తో వర్క్ చేసేటటువంటి వచ్చేసాయి అన్నమాట. కరెంట్తో వర్క్ చేసేటటువంటి మగ్గాలు వచ్చేసాయి. సో అవి వచ్చేసి అండ్ ఫాస్ట్ చేంజింగ్ టెక్నాలజీ కూడా చాలా బాగా
ఇంక్రీజ్ అయిపోయింది అనమాట, బాగా పెరిగిపోయింది టెక్నాలజీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో డాబీ అనేసి ఒకటి ఉండేది అనమాట, డిజైన్స్ మనకు మామిడి పిందెలు లేదా నెమలి డిజైన్లు రావడము ఇలాంటివి చేసేవాళ్ళు కదా, దానికి డాబీ అనేటటువంటి ఒక ఆర్ట్ యూస్ చేస్తారు. దానికి చిన్న చిన్నవి వీళ్ళే తయారు చేసుకొని దాన్ని క్రియేట్ చేసుకొని పైన తగిలిచ్చి దానిపై నుంచి దారాల కింద హ్యాంగ్ చేసి చాలా పెద్ద ప్రాసెస్. కానీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది, ఇప్పుడు కంప్యూటర్లో డిజైన్ టైప్ చేసేసి దాన్ని హ్యాండ్లూమ్ కి ఇన్సెర్ట్ చేసేసి డిజైన్ అనేది వచ్చేస్తుంటుంది అనమాట. సో అలా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. అండ్ కాంపిటేటివ్ మార్కెట్స్ టుగెదర్, కాంపిటీషన్ అనేది మార్కెట్లో ఇంక్రీజ్ అయిపోవడం వల్ల రింగ్ ద డెత్ నెల్స్ ఆఫ్ హ్యాండ్లూమ్స్. డెత్ నెల్స్ అంటే ఇండికేషన్ ఆఫ్ ద డెస్ట్రక్షన్ ఆఫ్ సంథింగ్. సో హ్యాండ్లూమ్స్ కి ఎండింగ్ కి ఇండికేషన్ గా మారాయి అనమాట ఇవన్నీ కూడా. ఇట్ ఈస్ టైమ్ గవర్నమెంట్స్ అండ్ పీపుల్ వర్క్ టుగెదర్ టు రివైవ్ ద ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్. సో గవర్నమెంట్ అండ్ పీపుల్ అందరూ కూడా కలిసి మళ్ళీ ఈ ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్ ని రీస్టోర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అనేసి చెప్తున్నారు అనమాట. ఓకేనండి. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ బేకర్ ఫ్రమ్ గోవాన్. సో ఓకేనండి. సో ఇక్కడతో కంప్లీట్ అయ్యేది లెసన్ అండ్ టెక్స్చువల్ గ్రామర్. ఆల్మోస్ట్ 1 hour చెప్పానండి. సో ఇంత కష్టపడి చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను, అంతేనండి. అంతకుమించి మీరు నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతాయి. మీ అందరికీ కూడా ఈ లెసన్ బాగా అర్థమైంది అనుకుంటా. పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే ఇమీడియట్ గా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మ్యాథ్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ వేలో చెప్తూ ఉన్నాను, ప్రతి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో అవి కూడా వాచ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఇస్ వెంకటేష్ యారవా.